వెల్కమ్ టు ఫోకస్. తండ్రి చనిపోయే వరకు తల్లి ఉన్న విషయమే తెలియదు. అమ్మ ఉందని తెలియగానే ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది సస్పెన్స్. ఇంతకీ ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తల్లిని ఎలా కలిశారు? ఇన్నేళ్ల నిరీక్షణ ఎలా ఫలించింది? సినిమాల్లో తప్ప నిజ జీవితంలో కనిపించని ఎమోషనల్ సీన్. పుట్టాక మొదట పరిచయం అయ్యేది తల్లి. అలాంటి తల్లి 6 నెలలకే కనిపించకుండా పోతే, ఎప్పుడో తండ్రి చనిపోయే ముందు మీకొక తల్లి ఉందన్న నిజం తెలియజేస్తే, 6 నెలలు అష్టకష్టాలు పడి తల్లి జాడ వెతికి పట్టుకుంటే, చూస్తున్నారుగా ఆ సన్నివేశం. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన రజియాకు 1981లో అరబ్ షేక్ రషీద్తో పెళ్లైంది. 2.5 ఏళ్లు కాపురం చేసిన షేక్ భార్యకు తలాకిచ్చాడు. అప్పటికే పెద్ద కుమార్తె ఆయేషాకు 7.5, చిన్న కుమార్తె ఫాతిమాది మరీ దురదృష్టం. 6 నెలలకే అమ్మ దూరమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా ఈ పిల్లలిద్దరికీ తల్లి ప్రేమ అందకుండా పోయింది. మొదటి భార్యను దుబాయ్ నుంచి హైదరాబాద్ కి పంపిన షేక్ మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇద్దరు పిల్లలు సవతి తల్లి దగ్గరే పెరిగారు. ఎంతైనా కన్నతల్లి కన్నతల్లే, సవతి తల్లి సవతి తల్లే. తల్లి పాలు, తల్లి ప్రేమ దూరం కావడం కన్నా మించిన దురదృష్టం ఉండదు. ఈ విషయం ఆయిషా, ఫాతిమాలకు తెలుస్తోంది. కానీ తల్లి అంటూ ఉందన్న విషయమే తెలియకుండా పెంచాడు తండ్రి. 1-2 ఏళ్లు కాదు, 28 ఏళ్లు ఎలా గడిచాయో గడిచిపోయాయి. అరబ్ షేక్ మంచాన పడ్డాడు. చనిపోయే ముందు వృద్ధ షేక్ మనసు కరిగిందేమో తెలీదు. తమ కూతుళ్లకు అసలు విషయం చెప్పేద్దామనుకున్నాడు. పిల్లలు, మీకో తల్లి ఉన్నర్రా అంటూ కన్నుమూశాడు. తమకంటూ ఒక తల్లి ఉందన్న విషయం తెలిసిన కూతుళ్లలో పట్టరాని ఆనందం. ఎలాగైనా తల్లి జాడ కనుక్కొని ఆమెపై ఇన్నాళ్లు దాచుకున్న ప్రేమ మొత్తం కురిపించాలన్న ఆతృత. తల్లి కోసం అన్వేషణ మొదలైంది. తండ్రి చెప్పిన వివరాలను బట్టి తమ తల్లి రజియా హైదరాబాద్ లో ఉందని తెలుసుకున్నారు. తమ ఇంటి పక్కనే ఉన్న హైదరాబాదీల ద్వారా మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు. 6 నెలల క్రితం హైదరాబాద్ లో అడుగుపెట్టారు. My father actually he tell me that she's here in Hyderabad. So that's it. That's why we came here to search. We are seen on media, social network, police officer, they are giving us hope and they said inshallah we will get my mom soon, inshallah as possible. Yeah, they are doing very good job with us really actually. Because of them we came here and alhamdulillah, inshallah we will find my mom, inshallah. Once we get any news about her, inshallah we will go from here happily and yeah, inshallah. పాత బస్తీ ఎంత జల్లెడ పట్టినా తల్లి ఆచూకీ దొరకనే లేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్లిపోయారు. కుటుంబ బంధాలతో ముడిపడ్డ ఈ కేసుని పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో క్రైమ్ కేసులను చూసాం. ఇదేదో అరుదైన కేసులా ఉంది కాబట్టి ట్రేస్ అవుట్ చేద్దాం, తల్లి కూతుళ్లను కలిపి పుణ్యం మూటగట్టుకుందామని గట్టి పట్టుబట్టారు మన నగర పోలీసులు. ఆయిషా, ఫాతిమా నుంచి కంప్లైంట్ అందుకున్న పోలీసులు మిషన్ మాస్ సర్చ్ మొదలుపెట్టారు. మొదట రజియాకు దుబాయ్ షేక్ తో పెళ్లి చేసిన ఖాజీల నుంచి వివరాలను సేకరించారు. ఎట్టకేలకు రజియాకు పెళ్లి చేసిన ఖాజీ అడ్రస్ అయితే దొరికింది. కానీ అతడు బతికిలేడు. అతడి కుమారుణ్ణి రజియాకు చెందిన వివరాలు ఏవైనా దొరుకుతాయా అన్న యాంగిల్లో ఎంక్వైరీ చేశారు. అతడు పాత రికార్డులన్నీ తిరగేసి రజియా వివరాలను వెలికి తీశాడు. తనకు తెలిసిన వివరాలను పోలీసులకు చెప్పాడు. వీటి ద్వారా రజియా బీదర్లో ఉందని గుర్తించారు సౌత్ జోన్ పోలీసులు. యాక్చువల్గా చెప్తే అసలు తండ్రి చనిపోయే వరకు తల్లి ఉందని కూడా తెలియదు వాళ్ళకి. తండ్రి షేక్ మ్యారేజ్ చేసుకుని ఆవిడని బలవంతంగా పిల్లల్ని లాగేసుకుని బయట పంపించేశాడు ఫ్లైట్తో. ఆ బంధువులను ట్రేస్ చేసి 3 నెలలు పెట్టింది. ఎలిమినేట్ చేసుకుంటూ బీదర్లో ఉన్నట్టు తెలిసినాక ఈ ఫోటో చూపించి కంపేర్ చేస్తే తెలిసింది. 30 సంవత్సరాల తర్వాత ఒక తల్లిని 2 పిల్లల్ని కలిపినందుకు వీఆర్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ.
మీ అమ్మగారు దొరికారంటూ పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ వచ్చారా ఇద్దరు ఒక్క చెల్లెళ్ళు. మొదటిసారి తల్లిని చూడబోతున్నాం. ఎప్పుడో ఊహ తెలియనప్పుడు దూరమైన తల్లి తిరిగి దగ్గర కాబోతోందన్న ఉద్వేగం ఆపుకోలేకపోయారు సోదరీమణులు. It's very, 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 very great ever moment in my life and my sister life, and we are so happy actually, and no words to say how much we are happy. Inshallah, if she decide that she want to come back, of course we will take her. Of course we will take her to Dubai, inshallah. రజియా షేక్ తో విడిపోయాక బీదర్లో ఒక పండ్ల వ్యాపారిని పెళ్లి చేసుకున్నారు. రెండో భర్త ద్వారా 3 పిల్లలు కూడా ఉన్నారు. ఇన్నాళ్లు వాళ్లలోనే తన 2 కూతుళ్లను చూసుకుంటూ వచ్చిందా కన్నతల్లి. షేక్ తన ఊసు చెప్పకుండానే ఈ జీవితం గడిచిపోతోందన్న భావనలో ఉండేదామె. దేవుడిలా అనుకొని వరాన్నిస్తాడని ఏమాత్రం ఊహించనే లేదు. ఒక్కసారిగా తన కన్నబిడ్డలందరినీ చూసేసరికి ఆనంద బాష్పాలను ఆపుకోలేకపోయింది రజియా. ఇటు ఆయిషా, ఫాతిమాల సంతోషానికి అవతుల్లేవు. ఎన్నో ఏళ్లుగా తల్లి తోడు నీడ లేకుండా గడిపిన తమకు ఎడారిలో ఓయాసిసి అయిందా తల్లి ప్రేమ. ఆ దృశ్యం చూసిన పోలీసులు సైతం భావోద్వేగాలకు లోనయ్యారు. తల్లిని కలిసిన ఆనందం కూతుళ్లది, కూతుళ్లను కలిసిన సంతోషం ఆ తల్లిది. ఆత్రమో ఆనందమో ఆవేశమో తెలియదు కానీ ఇన్నేళ్లలో మేమెప్పుడూ గుర్తుకు రాలేదా అమ్మా అంటూ తన బిడ్డలు అడిగేసరికి ఆ తల్లి నోట మాట రాలేదు. ప్రేమతో బిడ్డల తల నిమిరి మౌనంగానే సమాధానమిచ్చింది. సరే తమతో పాటు వచ్చేమని అడిగారా పిల్లలు. ఇప్పుడు కుదరదు, 3 పిల్లలు, వాళ్ల ఆలనా పాలన చూడాలి, మీతో రావడం కష్టమని చెప్పలేక చెప్పింది. సరే అమ్మైతే కనిపించింది. అల్లా దయవల్ల తల్లి మనసు కరగకపోతుందా, ఏనాటికైనా తమ దగ్గరకు రాకపోతుందా అన్న ఆశ ఆ 2 పిల్లలది. I just get information that South Dune DCP, Mr. Satyanarayan, he can help us to find my mom. Then, we come here. Last 4 years actually, every year we are coming to India for that reason. And we give him documents and photos. And yes, we really appreciate that work, and he really helped us. He helped us too much. Finally, we find my mom. Alhamdulillah. మొత్తానికి తల్లిని ఈ జన్మలో చూస్తామనుకోలేదు. నగర పోలీస్ శాఖ సహకారం వల్లే మా కల సాకారమైంది. వాళ్లకు మేమెప్పటికీ రుణపడి ఉంటామంటారు అక్క చెల్లెలు. మొత్తానికి అమ్మకు ప్రేమతో మరిన్ని ముద్దులిచ్చేసి తిరిగి దుబాయ్ పయనమవుతున్నారు సోదరీమణులు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. ప్రతిక్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి NTV.